వాళ్ళ దగ్గర నుంచి ఏమి లబ్ధి పొందారని అంటే ఒక్కరు కూడా మాకు ఒక్క పని చేశారని ఇంతవరకు చెప్పలేదు. ఇవాళ ఉదయం నుంచి తిరుగుతున్న గ్రామాలు ఒక్క పని కూడా మేము చేయించుకున్నామయ్యా ఈ 10 సంవత్సరాల్లో 2 ఎమ్మెల్యేలు అనాలదమ్ముల దగ్గర అని ఒక్కరు కూడా చెప్పలేదు. మేము అడుగుతున్నాం అంటే వాళ్ళు ఏమి చేయలేదనే కదా మిమ్మల్ని అడుగుతున్నాం. రేపు మీరు చేయండి, మేమంతా మీకు తోడుగా ఉంటామని చెప్పి ఇవాళ పోయిన దగ్గర అంతా ఒక చీటీ మీద 5 పనులు 10 పనులు రాసిస్తూ ఉన్నారు. వాటిని అన్నిటినీ చేయాలి, ఇది మన బాధ్యత. ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత మన ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి అనేటువంటి దాని మీద మీరు అధ్యయనం చేసుకోవాలి. దానికి సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఈ సందర్భంలో నేను మీకు మనవి చేసేది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆత్మకూరు నుంచి సోమశిల వరకు, సోమశిల ప్రాజెక్టు వరకు, సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర దక్షిణపు కాలువల వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేశాను. మన రోడ్డు వేయించాను సోమశిల వరకు. డబుల్ రోడ్డు లేదు అప్పుడు, నేను వచ్చేటప్పటికి సింగిల్ రోడ్డే ఉంది ఇక్కడ. ఇవాళ డబుల్ రోడ్డు తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇన్ని పనులు జరిగాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో మనకేమీ జరగలేదని అనుకుంటే జరగవు పనులు. జరిగే మార్గాలను ఎత్తుక్కోవాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది మీకు, ఆ మార్గం ఎతకండి, ఆ మార్గం ఏంటో తెలుసుకోండి. అదే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం అవుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఇద్దరు ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు. 2 ఓట్లు సైకిల్కి వేయండి, మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించి రాబోయే 5 సంవత్సరాల కాలం, గతంలో నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేశానో అంతకు రెట్టింపు పనులు ఈ మండలంలో ఈ గ్రామాల్లో చేసి చూపిస్తానని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను.